హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదా టేస్టీగా ఏదైనా తినాలనుకుంటే ఈ స్నాక్స్ను ఒక్కసారి ట్రై చేయండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా అయినా సరే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలసంద వడకి ఏమాత్రం తీసిపోకుండా పోటీ పడే ఈ బొరుగుల వడని ఒకసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి. తక్కువ నేను పీల్చుకొని చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇందుకోసం ముందుగా ఒక పెద్ద బౌల్లోకి నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళలోకి 2 కప్పుల బొరుగుల్ని వేసుకోవాలి. ఈ బొరుగుల్ని నీళ్ళలో బాగా నానేలాగా కలిపి 1 నిమిషం పాటు అలాగే ఉడనివ్వాలి. 1 నిమిషం తర్వాత నీళ్ళలోంచి ఈ బొరుగుల్ని మొత్తం నీళ్ళు లేకోకుండా పిండి మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు నానబెట్టుకోవడం వల్ల మనకి ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. తర్వాత ఇందులోకి 2 కప్పుల బొరుగులు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో పావు కప్పు బియ్యపిండిని తీసుకోవాలి. 2 కప్పులకి పావు కప్పు బియ్యపిండి సరిపోతుంది. అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్ని, కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే రుచికి సరిపడా ఉప్పును, చిటికెడు వంట సోడాని, అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని. ఇక్కడ ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాం కాబట్టి మరి కాస్త చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్రని, ఒక 2 స్పూన్స్ దాకా పెరుగును వేసి ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు మరి కాస్త పెరుగు అవసరమైతే వేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మాత్రమే చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఫస్టే వేసేసామంటే మనకి జారుగా అయిపోతుంది. ఆల్రెడీ బొరుగులు తడిగా ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువగా పెరుగు అనేది అవసరం పడదు. ఒకవేళ అవసరమైతే మరొక స్పూన్ దాకా వేసేసుకొని చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండేలాగా తడుపుకోవాలి. ఇలా తడిపేసేసి చేతికి కాస్త తడించేసుకున్నామంటే మనం ఉండని ప్రిపేర్ చేసుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా చేతులకి తడి చేసేసుకొని రౌండ్ షేప్లో చేసేసుకొని కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి. మనం రెగ్యులర్గా వడని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా అనమాట. అలసంద వడలు చేసుకుంటాం కదండి, అలా మధ్యలో హోల్ పెట్టేసేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మరీ మందంగా లేకుండా కాస్త పలుచగా ఉండేలాగానే చేసుకున్నామంటే ఇవి లోపల దాకా బాగా క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆయిల్కి సరిపడా మనం ప్రిపేర్ చేసుకున్న వడను వేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. తర్వాత కాస్త నురగ తగ్గి ఇవి 1 సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. నురగ తగ్గేంత వరకు వీటిని కదపకూడదు. నురగ తగ్గిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లోకి మాత్రం పెట్టకండి. అలా పెట్టేసామంటే రంగు మారిపోతాయి తప్ప ఇవి క్రిస్పీగా ఫ్రై అవ్వవు. లోపల దాకా మనకి బాగా ఫ్రై అయిపోవాలంటే వీటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా కాల్చి తీసుకోవాలి. బాగా రంగు మారి మనకి బాగా ఫ్రై అయిపోయినాయి అనిపించిన తర్వాత వీటిని మనం ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేసి తీసుకోవడమే. చాలా తక్కువ నూనె పీల్చుకొని చాలా టేస్టీగా ఉండే ఈ బొరుగుల వడని తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.